భగవంతుని అనుగ్రహమును పొందడానికి కావలసినది భక్తిభావమా, పూజాదికముల, ఏది ముఖ్యము అని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా పరంధాముడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులను ఎప్పుడు కరుణిస్తాడు? డాంభికమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడము ద్వారానా, అనేకమైన పూజలు వ్రతములు నిర్వహించడము ద్వారానా, లేక ఆ దేవదేవుని అనుగ్రహమును పొందే సులభమైన తరుణోపాయము ఏదైనా ఉన్నదా అన్న విషయమును శ్రీ బ్రహ్మదేవుడు ఈ విధముగా వివరిస్తున్నారు. క్రతుదానోగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులనాదరింపవు అఖిల వ్యాపార పరాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్మండగువాని భంగి అసురారీ దేవ చూడామణి. స్వామి నారాయణ, యజ్ఞయాగాదులైన క్రతువులను నిర్వహించుట, జప తపములు చేయుట, దాన ధర్మములు ఆచరించుట, నిరంతరము అగ్నిహోత్రమును ఆరాధించుట, రకరకములైన వ్రతములను చేయుట మొదలైన కార్యములపై నీకు ఆదరము తక్కువ. ఎవరైతే నీ పాదపద్మములను అనవరతము మనసులో నింపుకుని సేవించి తాము ఆచరించిన కర్మ ఫలితములను ఆయనకు సమర్పణ చేస్తారో వారే శ్రీహరి యొక్క కరుణారసమును పొందుటకు పాత్రులవుతారు. నిరంతరము హరినామమును కీర్తిస్తూ శ్రీహరి యొక్క దివ్య మంగళ విగ్రహమును మనసు నిండా నింపుకుని ఆయన తప్ప వేరే దిక్కులేరని భావించే వారిదే అసలైన మానవ జన్మ అని, మిగిలిన వారందరూ కూడా రెండు కాళ్ల పశువులేనని వివరించే పద్యరత్నము. పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మ క్రియా పరతం చందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాధమున్ జరయున్నంతమునందజేయునతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ రొక్కెదన్. ఓ పరంధామ, నీ పాదపద్మములందు మనసును లగ్నము చేయలేని, ఆ పాదములను అర్చించలేని మూఢచిత్తుని, పశువుతో సమానమైన వానిని, దుష్టచిత్తుని, ముదిమి వయసు గలవానిని ఎప్పుడెప్పుడు అంతము చేద్దామా అని ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే యమధర్మరాజునకు కాలాంతకుడవైన కాలుడవు నీవు. నిన్ను నమ్మిన వానికి మృత్యుభయమంటూ ఎందుకు ఉంటుంది? అటువంటి నీకు నా మానసము ప్రసన్నమగునట్లుగా మ్రొక్కెదను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.